కలిసి తీసుకొని ఒక కొత్త ఆలోచనను ఈ రాష్ట్ర రాజకీయాల్లో మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మరి 31 నెలల్లో కూడా ఏనాడు తన నోటి నుండి సామాజిక న్యాయం అనే పదం కూడా ఉచ్చరించినటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా సామాజిక న్యాయం గురించి మాట్లాడడం మొదలుపెట్టినారు. మేము ఏదైతే అనివార్యతను క్రియేట్ చేస్తామని చెప్పామో, మేము సంధించినటువంటి ప్రశ్నలతోని, మా ఆలోచనతోని అధికారంలో ఉన్నటువంటి పార్టీ దిగి వచ్చి వాళ్ళ సామాజిక న్యాయం గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. అయితే ప్రజలు దయచేసి ముఖ్యమంత్రి గారిని నమ్మొద్దు. ఎందుకంటే సామాజిక అన్యాయం అనబోయి ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయం అన్నారని నేను బలంగా నమ్ముతున్నాను. పాపం ఆయన ఒక్క పదం తేడా వేసిండు అన్నట్టు. సామాజిక అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వారు నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను, ఎక్కడుంది మీ సామాజిక న్యాయం మంత్రివర్గంలో? 16 మంది మంత్రులు ఉంటే 3 బీసీలు ఉన్నారు. మరి 56% మంది బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో మీరు చెప్పిన లెక్కల ప్రకారమే. ఓకే, పోనీ మా దగ్గర 7 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరికి మంత్రి పదవులు ఇవ్వలేము అంటారా? మరి ఎస్సీ ఎస్టీలు బాగా గెలిచారు కదా మీ దగ్గర, ఎవరు కేపబుల్ పర్సన్స్ లేరా? మరి మంత్రివర్గంలో స్థానం ఇవ్వగలిగే పొజిషన్లో ఉండి కూడా ఇవాళ మీరు ఏ మాట చెప్తే ఆ మాట అధిష్టానం వింటున్నటువంటి సందర్భంలో మీరు ఉండి కూడా బీసీలకు పెద్దపీట వేయలేదంటే సామాజిక న్యాయం ఉన్నదా మీ మంత్రివర్గంలో? 2 ఆడబిడ్డలను ఇచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి విజయశాంతి గారు లాంటి ఉద్యమకారురాలని పక్కన పెట్టి మంత్రివర్గంలో ఆమెకు స్థానం ఇవ్వకుండా ఎమ్మెల్సీని చేసి ఆమెను సైలెంట్ చేసి మరి మహిళలకు ఇచ్చినామంటున్నాను. 33% అవుతుందా? అది కనీసం 33%? 2 పీపుల్ అంటే మీరు మొన్న చైర్మన్స్ ఇచ్చిండ్రు, అడ్వైజర్స్ ఇచ్చిండ్రు. అడ్వైజర్స్లో ఇవాళ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ విషయం బాగా గమనించాలి. ఎందుకంటే మేకవన్నే పులిలాగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ సామాజిక న్యాయం అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కప్పుకున్న మేకతోల్ని చూసి మనం నమ్మవద్దు. ఈ రాష్ట్రంలో 2 అడ్వైజర్స్ను ఒక రోజు వేసిండ్రు, వి హనుమంతరావు గారిని, శివధర్ రెడ్డి గారిని. ఆ 2 జీవోలు కూడా నేను పత్రికా మిత్రులకు ఇస్తాను, సోషల్ మీడియాలో పెడతాం మేము. వి హనుమంతరావు గారి సీనియారిటీ ఏంటిది, అది ఎందుకు తక్కువ, శివధర్ రెడ్డి గారిది వారి సర్వీసు మరి ఎందుకు ఎక్కువనో నాకు తెలియదు. కానీ వి హనుమంతరావు గారికి ఇచ్చిన జీతం ఎంత, శివధర్ రెడ్డి గారికి ఇచ్చిన జీతం ఎంత, జీవోలు చూడండి. వి హనుమంతరావు గారికి ఇచ్చిన ర్యాంక్ ఏంది, శివధర్ రెడ్డి గారికి ఇచ్చిన ర్యాంక్ ఏంది? కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీని పట్టుకొని అధికారంలో ఉన్నా లేకున్నా రాజీవ్ గాంధీ జయంతిని మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ రాష్ట్రంలో చేస్తున్న ఏకైక వ్యక్తి బీసీ బిడ్డ వి హనుమంతరావు గారు. ఆయనను మీరు అడ్వైజర్ పోస్ట్ ఇచ్చారు. ఒకటే రోజు ఒక రెడ్డికి ఒక బీసీకి మీరు అధికారంలో ఉన్న మీరు జీవోలు ఇస్తే అంత వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? ఆయనకు 2.5 లక్షల జీతము, ఇక వి హనుమంతరావు గారికి ఎంత జీతం నేను చెప్తే బాగుండదు, జీవో రిలీజ్ చేస్తాను. ఎందుకు ఇంత వ్యత్యాసం? ఉందా సామాజిక న్యాయం? మీరు పెట్టినటువంటి అడ్వైజర్స్లో ఉందా సామాజిక న్యాయం? ఆర్టీఐ కమిషనర్స్ వేసిరండి, ఒక్క బీసీ లేడు మొత్తం ఆర్టీఐ కమిషనర్స్లో. ఉన్నట్టా సామాజిక న్యాయం? మళ్ళీ అదే ఆర్టీఐ కమిషనర్ గారి భార్య, ఆమెకు సినిమాలతో సంబంధం ఉండదు, ఆమెను చిత్రపురి కాలనీ అని ఒకటి ఉంటుంది, ఆడ ఇల్లులు కట్టి పేద సినీ కార్మికుల కోసం ఇస్తారు, దానిలో ఆమె మెంబర్ ఉంటుంది. ఆ చిత్రపురి కాలనీకి న్యాయం చేస్తా అని చెప్పి జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంలో ఉదరగొట్టిరు ముఖ్యమంత్రి గారు. 52 జడ్జిమెంట్లు ఉన్నాయి పాపం వాళ్ళకి, పేద సినీ కళాకారులకు. ఇంతవరకు న్యాయం చేయలేదు. అంటే ఇటుపక్క అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉంటారు ఆర్టీఐలో, పేద కళాకారుల పక్షాన కూడా వీళ్ళే ఉంటారు, సంబంధం లేనటువంటి వాళ్ళు. అంటే బేసిక్గా రేవంత్ రెడ్డి గారు చెప్పేది సామాజిక న్యాయం, కానీ పాటించేది ఆటవిక న్యాయం. అడవిలో ఏముంటుంది? ఎవరు బలవంతమైన జంతువు ఉంటే, ఎవరికి బాగా బలమున్న జంతువు ఉంటే మిగతా వీక్గున్న జంతువుల్ని కొట్టి చంపేసి తినేస్తుంది. కానీ అట్లా ఉండకూడదు. మనం మనుషులము, మనకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగి ప్రజాస్వామ్యం పుట్టి అందరికీ ఒకే విలువ అని చెప్పి ఇవాళ మనం ఒక సొసైటీగా బతుకుతూ ఉన్నాం. మరి ఈ సొసైటీలో అందరం ఈక్వల్ అని చెప్పాలి కదా, దానికి సంబంధించిన స్టెప్స్ తీసుకోవాలి కదా గవర్నమెంట్. తీసుకోకుండా మాదే సామాజిక న్యాయం మాట్లాడితే కాదు, చేయాలి, చేతలలో చూపించాలి, చేతలలో చేసేటటువంటి పొజిషన్లు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మేము చాలా బలంగా అడుగుతూ ఉన్నాం. ఇంకొక గమ్మత్ ఏంటంటే
ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. అంతకుముందు బీసీలకు 20,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు సంవత్సరానికి. నేను స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, నంబర్స్తో సహా అడుగుతా ఉన్నా. 2024, 25, 26 బడ్జెట్లు కలిపి 5,96,122 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే 56% ఉన్న బీసీలకు, మళ్ళీ వినాలి దయచేసి, 5,96,000 కోట్ల బడ్జెట్ పెడితే 56% ఉన్న బీసీలకు ఇచ్చింది ఎంత అంటే 2 ఏళ్లలో ఇంత, 1% కూడా ఇవ్వలే కనీసం బడ్జెట్. ఇది ఖర్చు పెట్టిన బడ్జెట్ నేను చెప్తున్నా. 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు 2 ఏళ్లలో, దాదాపు 6 లక్షల కోట్ల బడ్జెట్లో. బీసీల జనాభా ఉన్నదెంత, బీసీలకు ఇచ్చింది ఎంత? మరి సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి గారి మాటలలో ఉన్నదెంత? దయచేసి ఇలా మనం గమనించుకోవాలి. మోసపోవద్దని చెప్తున్నది అందుకే ప్రజలకు నేను. పేరుకు సామాజిక న్యాయం కానీ చేతలలో సామాజిక న్యాయం ఎక్కడా కూడా లేదు. మహిళల గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, నేను 2 మహిళలు ఇచ్చినా అని. గాంధీ భవన్లో ఎంతమంది మీ ఆడబిడ్డలు ధర్నా చేసిండ్రో తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. మీ ప్రియాంక గాంధీ పోటీ చేస్తే కేరళలోనేమో అందరూ గెలిపించుకుంటారు. అదే మీనాక్షి నటరాజన్ని దగ్గరుండి ఓడగొట్టింది సీఎం గారు కాదండి? తెలియదా మనందరికీ? ఇది ఓపెన్ సీక్రెట్ కాదా? ఇదా మీ సామాజిక న్యాయం? ఇదా మహిళల పట్ల మీ తీరు? అదేవిధంగా దళితుల గురించి మాట్లాడితే డిప్యూటీ సీఎం అని యాదగిరి